చూద్దాం. క్యాంపెయిన్తోని మనము సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపై కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు మీరు మొదటి అడుగుగా చూస్తుంటారు, సైబర్ క్రైమ్స్ కూడా చాలా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరము మన సైబర్ క్రైమ్ టీము బాగా అంటే బాగా చేశారు. బయట క్రిమినల్స్ కూడా చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది, నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అందుకు మనం ఆల్మోస్ట్ 8% తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 511 మందిని అరెస్ట్ చేస్తే ఈసారి 566 మందిని మనము సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ చేయడం జరిగింది. చాలా బయట స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనము పట్టుకురావడం జరిగింది, వాళ్ళ అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంకా మన టీమ్స్ కూడా బయట మనం ఉంటున్నాం. ఇంకా మనము దానివల్ల కూడా మనము ఇంకా ఎక్కువ టీమ్స్ కూడా పంపించి అక్కడున్న ఎవరెవరు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన అక్కడున్న సైబర్ క్రైమ్ టీమ్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడడం జరిగింది, కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేయడము ఇదంతా డిటెక్షన్ చేయడం ఒక పార్ట్ అయితే, మనము ప్రివెంట్ చేయడం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది. మంగళవారము శనివారము ప్రజల దగ్గర వెళ్ళి మనము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మన ఆఫీసర్స్ నేను కూడా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి స్పందన రావడం జరిగింది. ఇంకోటి మనము ఈ సైబర్ క్రైమ్స్ లో మనము ట్రెడిషనల్ సైబర్ క్రైమ్స్ అంతకుముందు ఓటీపీ కావచ్చు, కొన్ని లింక్స్ కావచ్చు, మీ యొక్క సహకారం వల్ల కూడా చాలా అంటే చాలా అవేర్నెస్ రావడం జరిగింది. బట్ ఇది ఆశకు హద్దు లేదు, మనము డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్ లో చాలా మంది మోసపోతున్నారు. ఈ స్టాక్ మార్కెట్ భూమ్ అయినప్పుడంతా పెరిగినప్పుడంతా 15,000 నుంచి 20,000 అయింది, 20,000 నుంచి 25 అయింది, ఇప్పుడు 30,000 కి అడుగు పెడుతున్న సమయంలో ప్రజలేదో మనకు డబ్బులు వస్తుంది, మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, చాలా మంది ఈ ఒక ఆశను కూడా ఆశ్రయ తీసుకొని చాలా మంది మోసపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, మనీ డజంట్ కమ్ ఈజీలీ. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కావచ్చు, ట్రేడింగ్ ఫ్రాడ్ కు బలి కావద్దు. మీరేమాదరు స్టాక్ మార్కెట్లు కావచ్చు, బులియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ విజిట్ ది అథరైజ్డ్ బ్రోకరేజ్ హౌసెస్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. కానీ మీరు అనవసరము ఏదో మీకు లింక్ వచ్చింది, మీకు ఏదో టెలిగ్రామ్ లో వచ్చింది, వాట్సాప్ లో వచ్చింది, మీరు క్లిక్ చేస్తే మీరు 5 లక్షలకు ఇనిషియల్ వాళ్ళు ఇస్తారు, మీకు 10 లక్షలు ఇస్తారు, 15 లక్షలు ఇస్తారు, మీకు ఎక్కువ ఇస్తారు. బట్ తర్వాత చూపించేది 4 కోటి 5 కోటి చూపించి మీరు విత్డ్రా చేయడానికి పోతే వాళ్ళు పారిపోతున్నారు, క్లోజ్ చేసుకుంటున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కి, ట్రేడింగ్ ఫ్రాడ్ కి బలి కావద్దని చెప్పి కోరుతున్నాను. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు, సెబీలో రిజిస్టర్డ్ అయిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గరనే మీరందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసి మీరు మీ యొక్క ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ని చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అట్లానే ఈ సైబర్ క్రైమ్ లో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేది చాలా అంటే చాలా న్యూసెన్స్ అయింది. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో అకౌంట్ చేసి వాళ్ళకి వేరే వాళ్ళకి సప్లై చేయడంతో కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. ఈ మధ్యలో చూసి ఉంటారు, మనం దాదాపు 120 అకౌంట్స్ ని మనం ఫ్రీజ్ చేస్తే 24 crores వాజ్ చీటెడ్ ఇన్ దట్ అకౌంట్. అల్టిమేట్లీ మనం రికవర్ చేసింది 16 లక్షలు. సో ఈ ఒక విషయంపై కూడా నేను మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. కొన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా సానుకూలంగా స్పందించారు. మన ఆఫీసర్స్ కూడా దానిపైన మనము యాక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఈ న్యూసెన్స్ కూడా సాల్వ్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, గోల్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర HNU అని చెప్పి ఒక వింగ్ ఉంది, దాంట్లో ఒక DCP మన టీమ్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores 645 కోటి దాకా మనము వర్తున్న డ్రగ్స్ ని మనము సీజ్ చేశాను. అట్లానే మనకి ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా
టీమ్స్ పెట్టడం జరుగుతుంది, 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న డిఆర్ఐ వాళ్ళు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, మన ఎన్సిబి వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను. వచ్చే రోజు ఇంకా నెల తరబడి మనము కలిసి మనము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఎట్లా అవుతుంది డ్రగ్స్ ఎట్లా సప్లై అవుతుంది, ఎవరో ఇంపార్టెంట్ పైన కూడా మనం చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒక వేదికను కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చి ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ యొక్క నార్కోటిక్స్ లో పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము. బికాస్ చాలా నెట్వర్క్స్ ఉంటావు, ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంటావు, ల్యాబ్స్ పంపించాలి, వాళ్ళ నియరెస్ట్లో ఒక వాళ్ళ ఇతిహాసం తీయాలి, వాళ్ళ చరిత్ర తీయాలి. సో అందుకు మనము హెచ్ని ఇంకా స్ట్రెంగ్ చేసి, హెచ్ని ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే, ఇంకోటి వైపు ఒక ఎన్డీపీఎస్ కి ఇన్వెస్టిగేషన్ కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి, ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఒక వాళ్ళకు కన్విక్షన్ రావడం ఉంది, వాళ్ళంతా వాళ్ళ నేరస్తులు కూడా ఒక గట్టి శిక్ష పడే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఆ ఒక వింగ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము దేర్ హాస్ బీన్ సిగ్నిఫికెంట్ మన యాక్షన్, మన ప్రోగ్రెస్, ఈ ఎవరెవరు పర్సన్స్ ఉన్నారు, క్రైమ్ ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పైన కూడా చాలా ఒక మంచి గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా రేప్ కేసెస్ వస్తే ఈసారి మనకు లాస్ట్ టైం 484 రిపోర్ట్ అయితే ఈసారి 405 కి రావడం జరిగింది, తగ్గడం జరిగింది. అట్లానే కిడ్నాపింగ్ కేసెస్ కూడా 324 నుంచి 166 కి మనము డౌన్ కావడం జరిగింది. సో దిస్ ఈస్ బేసిక్లీ చాలా మంది మనం అవేర్నెస్ తీసుకోవడం వల్ల మన సీ టీమ్స్ కావచ్చు, మన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు చాలా ఒక మంచిగా ప్రజల ఒక అవేర్నెస్ తీసుకోవడంతో చాలా మనము ఈ ఒక నేరాన్ని కూడా తగ్గించడం జరిగింది. అట్లానే ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా ఏమేమి రికవరీ రేట్ ఉంది అది కూడా బాగా పెరగడం జరిగింది. లాస్ట్ టైం 46% మన రికవరీ రేట్ ఉంటే ఈసారి 61% అది పెరగడం జరిగింది. సో